అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్‌కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ నిర్వహణకు సంబంధించి గవర్నమెంట్ మార్గదర్శకాలు జారీ చేసింది. అంటే త్వరలోనే టెట్ ఎగ్జామ్‌కి సంబంధించి కంప్లీట్ నోటిఫికేషన్, సిలబస్ రాబోతుంది. తర్వాత ఆటోమేటిక్‌గా ఎగ్జామ్ అనేటువంటిది జరుగుతుంది. సో, ఇంకా ఎవరైనా అనుమానంగా గనుక ఉంటే మేల్కొనండి. గవర్నమెంట్ తన పని తను చేసుకుపోతుంది కాబట్టి మీరు కూడా మీ పని మీరు చేసుకుపోతూ ఉండండి. ఇక ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చినటువంటి మార్గదర్శకాల్లో ఉన్నటువంటి కీలకమైన అంశాలు గనక చూసుకున్నట్లయితే, అందులో మొట్టమొదటిది కొంచెం అందరికి ఇబ్బంది కలిగించే అంశం ఏంటంటే, పర్సెంటేజ్ అనేటువంటిది ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ 2011కు ముందు డిగ్రీ చేసిన వాళ్ళు పర్సెంటేజ్‌తో పని లేదు గానీ, 2011 తర్వాత డిగ్రీ చేసిన వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీలకైతే 45% అనేది కంపల్సరీ చేశాడు. అలాగే మిగతా వర్గాల వారికి 50% అనేటువంటిది కంపల్సరీ చేశాడు. ఇది ఇక్కడ మీరు గమనించుకోవాల్సినటువంటి పాయింట్. అంటే 2011కు ముందైతే ప్రాబ్లమ్ లేదు. 2011 తర్వాత డిగ్రీ చేసిన వాళ్ళకైతే మాత్రం పర్సెంటేజ్ అనేటువంటిది చాలా క్లియర్‌గా మెన్షన్ చేశాడు. ఇక రెండవది ఏంటంటే, సో, నార్మలైజేషన్‌లోనే ఇక్కడ పరీక్షలనేటువంటివి ఉంటాయి. అంటే యాజ్ యూజువల్‌గా ఆన్‌లైన్‌లో ఎగ్జామ్ జరుగుతది. 3, 4 షిఫ్ట్‌లో ఎగ్జామ్ ఉంటది. తర్వాత దాన్ని మళ్ళీ నార్మలైజేషన్ చేస్తారు. ఇంతకుముందు టెట్ ఎగ్జామ్స్ ఎలా ఉందో సేమ్ అనమాట. ఇక తర్వాత ఇన్ సర్వీస్‌లో ఉన్నటువంటి టీచర్స్ కూడా అంటే ఎయిడెడ్ టీచర్స్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ఎడ్‌పిహెచ్ కావచ్చు, మొత్తానికి ఇన్ సర్వీస్‌లో ఉన్నటువంటి టీచర్స్ కూడా ఈ టెట్‌లో రాసేటువంటి అవకాశం ఇచ్చాడు. ఆఫ్‌కోర్స్ రాయాలన్నట్టుగాను కూడా ఉన్నది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాల ప్రకారం టీచర్స్ కూడా ఈ ఎగ్జామ్స్ రాయాలి. అయితే టీచర్స్‌కి ఇక్కడ పర్సెంటేజ్‌తో డిగ్రీ పర్సెంటేజ్‌తో పని లేదు. ఎవరైతే ఇన్ సర్వీస్‌లో ఉన్నారో వాళ్ళకి పర్సెంటేజ్‌తో పని లేదు. అలాగే 5 సంవత్సరాల లోపు ఎవరైతే రిటైర్మెంట్ అవుతున్నారో వాళ్ళకి కూడా ఈ టెట్ రాయవలసినటువంటి అవసరం లేదు. అంటే 5 సంవత్సరాల లోపు రిటైర్ అయ్యేవాళ్ళు రాయక్కర్లేదు. ఇక మిగతా వాళ్ళందరూ కూడా ఇన్ సర్వీస్‌లో ఉన్న టీచర్స్ ఈ టెట్ ఆళ్ళు రాయాలి. ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. ఎస్ఏ సోషల్‌కి ప్రిపరేషన్ చేసేవాళ్ళు ప్రధానంగా దృష్టి పెట్టుకోవాల్సిందేంటంటే, గతంలో ఏ విధంగా టెట్ ఎగ్జామినేషన్ ఉందో ప్యాటర్న్ అదే ప్యాటర్న్. సో, సైకాలజీకి 30, తెలుగుకి 30, ఇంగ్లీష్‌కి 30, మన సోషల్ కంటెంట్‌కి, మెథడ్‌కి కలిపి 60 మార్కులు. సేమ్ ప్యాటర్న్ అనమాట. సో, దీనికోసం సిలబస్ అయితే ప్రస్తుతానికి ఇంకా రిలీజ్ చేయలేదు కాబట్టి, నాకు తెలిసి ఇప్పుడున్నటువంటి టెక్స్ట్ బుక్స్‌లో ఏదైతే ఉన్నదో సిలబస్ అదే ఉండే అవకాశం ఉన్నది. ఒక సిలబస్ వచ్చిన తర్వాత దాని మీద కూడా మనం చర్చించుకుందాం. సో, విద్యార్థులారా, సో, మరి ఇంకెందుకు ఆలస్యం? త్వరగానే మీరు పుస్తకాలు తీసి చక్కగా ప్రిపరేషన్ అనేటువంటిది స్టార్ట్ చేయండి. మరొక వీడియోతో తిరిగి నేను మళ్ళీ మీ ముందుకొస్తాను. జై హింద్.